ఖమ్మం ఎంపీకి సంబంధించి టికెట్ విషయంలో ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎట్లా ఉంది, ప్రోగ్రెస్ ఎంత ఉంది, ఎక్కడి వరకు వచ్చింది? 40-50 ఏళ్ళ నుంచి మా కుటుంబం కాంగ్రెస్ పార్టీతో సంబంధాలతో ఉంది. మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదరు. సో మేము వ్యాపారంలో ఉన్నా కానీ కాంగ్రెస్ నాయకులతోని, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్ కానీ రాజకీయ సంబంధాలతోనే ఉన్నాం. అలాగే ఖమ్మం మొదటి నుంచి కూడా లక్ష్మీకాంతం గారి దగ్గర నుంచి అప్ టు నాదెళ్ల భాస్కర్ రావు గారి దాకా, సో రాష్ట్రంలో ఉన్న కంబైన్డ్ స్టేట్లో ఉన్న 42లో ఖమ్మం ఎప్పుడు కూడా ఖమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కుటుంబ నేపథ్యంగా మరియు వ్యాపార రంగంగా జిల్లాలో అందరితో ఉన్న సంబంధాలు, వాటి వల్ల మొదటి నుంచి రాజకీయ ఆసక్తి ఉంది. జిల్లాలో ఉన్న సిపిఐ కానీ, సిపిఎం కానీ, ఎంఎల్ పార్టీ కానీ అన్ని పార్టీల అధ్యక్షులు కూడా ఖమ్మ సామాజిక వర్గం వారే. సో అందరితో ఉన్న సంబంధాలు వాటన్నిటి వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అంటే మీరు గతంలో కూడా ఒకసారి ఎమ్మెల్యే కోసం టికెట్ కోసం ప్రయత్నం చేసినట్టుగా సమాచారం ఉంది. అప్పుడు ఎందుకు పాసిబుల్ కాలేదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావడం ద్వారా మీరు ఎంపీ చేయాలని భావించారు? 99లో మదన కోసం ప్రయత్నం చేశాము. మా ఫాదర్ అప్పుడే చనిపోయారు. సో కుటుంబం అంతా కొంచెం సెట్ చేయాల్సి ఉండి అప్పుడు పోవడం కుదరలేదు. సో లాస్ట్ ఎలక్షన్లో కూడా ఖమ్మం టికెట్ కోసం ట్రై చేయడం జరిగింది. రేణుకా చౌదరి గారికి ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ అంత ఆ టైంలో కూడా కుదరలేదు. సో ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈసారి పిల్లలు కూడా మా వ్యాపారంలోకి వచ్చేసారు కాబట్టి ఫుల్ టైం ప్రజాసేవలో ఉందామన్న ఒక మంచి ఉద్దేశంతో తప్ప వేరే రాజకీయ కారణాలు ఏం కాదు. మీరు మంచి వ్యాపారిగా ఉన్నటువంటి మీరు విబిసి గ్రూప్స్ మీ నాన్నగారి పేరు మీద అట్లా నడుస్తూనే ఉంది. దాదాపు 40 ఏళ్ళు ఎక్కువ ఇంకా అయిపోయి ఉంటుంది. 2 రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా మా ఆటోమొబైల్ డీలర్షిప్స్ అయితేనే వ్యాపారం ఉంది. సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా 100% ట్రాన్స్పరెంట్గా ఒక మంచి విలువలతో వ్యాపారం నడుపుతున్నాం. సో ఇప్పుడు ఈ రాజకీయాల్లో కూడా ఒక కొత్త వరబడితో నిజమైన మంచి రాజకీయాలు చేయాలని ఇప్పుడు మా ట్రస్ట్ ద్వారా ప్రజాసేవ చేస్తూనే ఉన్నాం కొద్దిగా. కానీ అది లిమిటెడ్ స్కేల్లో ఉంది. కొంచెం జెన్యూన్గా ప్రయత్నం చేద్దామనే తప్ప వేరే ఉద్దేశం లేదు. ఒకవేళ ఈ పోరాటంలో విజయం వచ్చినా రాకపోయినా ట్రస్ట్ యాక్టివిటీస్ మాత్రం గ్యారంటీగా కంటిన్యూ చేయవచ్చు. అంటే మీరు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఉన్న మీరు సక్సెస్ఫుల్ పొలిటీషియన్ కావాలంటే మీ జిల్లాలో, ఈ ఖమ్మం జిల్లాలో టఫెస్ట్ జాబ్ కదా. అంటే మేము చేసే వ్యాపారాలు కూడా టఫ్ వ్యాపారాలే. అంటే వ్యాపారం వేరు, రాజకీయంలో అయినా ఈ ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి బ్రదర్స్ ఒకవైపు, తుమ్మల ఫ్యామిలీ ఒకవైపు, ఇప్పుడు బట్టి ఫ్యామిలీ ఒకవైపు, రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలది ఆమెది ఒకవైపు. అంటే ఇంత టఫెస్ట్లో మీరు టికెట్ విషయంలో ఎట్లా గెటాన్ కాగలుగుతారు? అంటే అందరికీ నెంబర్ 2 ప్రయారిటీ నేనే. ఫస్ట్ ప్రయారిటీ కుటుంబ సభ్యులు, సెకండ్ నేనే ఉంటా. ఎట్లా ఉంటారు అందరు? ఎవరి ఫ్యామిలీ టికెట్ ఎక్కడైనా కానీ మందిలో ఎక్కడైనా ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ కూడా ఉంటుంది. సో తుమ్మల గారికి, బట్టి గారికైనా, పొంగులేడికైనా నా అంత వివాదరహితుడు ఎవరు ఉండరు. కానీ మీరు వివాదరహితుడే అని మీరు చెప్పుకుంటారు కదా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సోదరుడి కోసం ప్రయత్నం చేస్తున్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఆయన కొడుకు యుగంధర్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు ఆయన భార్య నందిని గారికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ ప్రయత్నంలో మీ ప్రయత్నం ఎంతవరకు వస్తుంది అంటే మీ ప్రయత్నానికి వాళ్ళ సహకారం? నేను నాన్ కాంట్రవర్షియల్, వాళ్ళని సెకండ్ ఛాయిస్ అడిగితే నా పేరే చెప్తారు, అది నా నమ్మకం. అలాగే ఇవాళ ఖమ్మం జిల్లాలో మీకు తెలుసు, ఈ 35 ఏళ్ల రాజకీయంలో ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకి, మా సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఉంటుంది. సో ఇప్పుడు ఖమ్మం కమ్యూనిటీ నుంచి ఒక సీట్ ఇవ్వాల్సి ఉంటుంది 17లో. సో అది ఖమ్మానికే ఉంటుందని ఆశిస్తున్నాం. అలాగే ఈ జిల్లాలో మాకున్న మ్యాన్ పవర్, రిసోర్సెస్, కవరేజ్, అంటే జిల్లాలో అంతా కూడా కవరేజ్ ఉంది, బంధువులు. సో మెరిట్ ప్రకారంగా చూస్తే నాకు గ్యారంటీగా అవకాశం ఉంటుంది. ప్లస్ అందరితో కూడా ప్రతి ఒక్కరు కూడా నాన్ కాంట్రవర్షియల్ కావాలి, ఇంకో గ్రూప్ అవసరం లేదు.